శివలింగం మరియు అభిషేకం. నమస్కారం. శివలింగాన్ని మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఆలయాలలో, ఇళ్లలో ఎక్కడ చూసినా శివలింగం కనిపిస్తుంది. కానీ ఇది కేవలం ఒక ఆకారం కాదు. శివలింగం వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక రహస్యం చాలామందికి తెలియదు. దానికి చేసే అభిషేకం కేవలం ఒక పూజా విధానం కాదు. ఇది మన జీవితానికి, మన శరీరానికి, ఈ సృష్టికి ఉన్న సంబంధాన్ని వివరించే ఒక గొప్ప ప్రక్రియ. ఈ వీడియోలో మనం శివలింగం అంటే ఏమిటి, అభిషేకం ఎందుకు చేస్తారు, దాని వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన రహస్యాలు ఏమిటి అనే విషయాలను లోతుగా విశ్లేషిద్దాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు: శివలింగం అంటే ఏమిటి? అభిషేకం అంటే కేవలం నీరు పోయడం కాదా? పాలు, తేనె, పెరుగు, పంచదార, నెయ్యితో ఎందుకు అభిషేకం చేస్తారు? ఈ అభిషేకం మన శరీరంపై, మన మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? శివుడు, శివలింగం, అభిషేకానికి ఉన్న సంబంధం ఏమిటి? శివలింగం ఆకారం వెనుక ఉన్న సృష్టి రహస్యం. చాలామంది శివలింగాన్ని ఒక సాధారణ విగ్రహంగా భావిస్తారు. కానీ శివలింగం విగ్రహం కాదు, ఇది ఒక ప్రతీక. లింగం అంటే సంస్కృతిలో గుర్తు లేదా చిహ్నం అని అర్థం. ఈ విశ్వం పుట్టుకకు, దాని లయకు ఇది చిహ్నం. లింగం అంటే ఇది శక్తికి, అనంతమైన విశ్వానికి ప్రతీక. శివలింగంలో 2 భాగాలు ఉంటాయి: లింగం, గుండ్రంగా నిలబడిన భాగం, మరియు పీఠం, దానికి ఆధారం. లింగం పురుష శక్తికి, పీఠం స్త్రీ శక్తికి, పార్వతి లేదా ప్రకృతి ప్రతీక. ఈ రెండింటి కలయికతోనే సృష్టి జరుగుతుంది. లింగం నిలువుగా, గుండ్రంగా ఎందుకు ఉంటుంది? అది అనంతమైన శక్తిని సూచిస్తుంది. దీనికి ఆది లేదు, అంతం లేదు. ఇది ఒక శక్తి కేంద్రం. శాస్త్రజ్ఞులు ఈ విశ్వం ఒక గుండ్రటి ఆకారంలో ఉందని, ప్రతి గ్రహం, నక్షత్రం గుండ్రటి ఆకారంలోనే ఉన్నాయని చెప్తారు. శివలింగం ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకు ఒక సూక్ష్మ రూపం. శివలింగం శక్తిని తమలోని ఆకర్షించుకునే ఒక యంత్రం అని చెప్పవచ్చు. దీని చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ, సానుకూల శక్తి పెరుగుతుంది. అందుకే శివాలయాలకు వెళ్ళినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది. అభిషేకం కేవలం నీరు పోయడం కాదు. ఇప్పుడు అభిషేకం గురించి మాట్లాడుకుందాం. సంస్కృతంలో అభిషేక అంటే తడిపి శుభ్రం చేయడం అని అర్థం. ఇది కేవలం ఒక ఆచారం కాదు. దీని వెనుక అనేక ఆధ్యాత్మిక, శాస్త్రీయ, ఆరోగ్యపరమైన రహస్యాలు ఉన్నాయి. అభిషేకంలో ఉపయోగించే పదార్థాలు మరియు వాటి వెనుక ఉన్న రహస్యాలు: జలం, నీరు. నీరు మన శరీరంలో, ఈ భూమిపై అత్యంత ముఖ్యమైన భాగం. శివలింగంపై నీటిని పోయడం అంటే మనలోని అహంకారాన్ని, చెడు భావాలను శుద్ధి చేసుకోవడం. ఇది శాంతికి, పరిశుభ్రతకు చిహ్నం. పాలు. పాలు స్వచ్ఛతకు, పవిత్రతకు ప్రతీక. మన మనస్సులోని చెడు ఆలోచనలు, ఈర్ష్య వంటివి, వాటిని తొలగించి స్వచ్ఛమైన మనస్సును పొందేందుకు పాలు అభిషేకం చేస్తారు. శాస్త్రీయంగా చూస్తే పాలలోని లాక్టిక్ ఆమ్లం శివలింగంలోని సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. పెరుగు. పెరుగు శుద్ధికి, ఆనందానికి ప్రతీక. ఇది మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందిస్తుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా మన శరీరానికి ఎంత మంచిదో, ఆధ్యాత్మికంగా ఇది మనస్సును అంత స్వచ్ఛంగా మారుస్తుంది. నెయ్యి. నెయ్యి సంపదకు, జ్ఞానానికి, దీర్ఘాయువుకు ప్రతీక. నెయ్యి అభిషేకం చేయడం వల్ల మనలోని కోపం, అహంకారం తగ్గుతాయి. నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు
శివలింగాన్ని క్షయం కాకుండా కాపాడుతాయి. తేనె. తేనె తీపికి, మంచితనానికి, శాంతికి ప్రతీక. తేనె అభిషేకం చేయడం వల్ల మన మాటలు మృదువుగా, మధురంగా మారుతాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పంచదార. చెరకు రసం. పంచదార ఆనందానికి, సంతోషానికి ప్రతీక. జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పంచదారతో అభిషేకం చేస్తారు. అభిషేకానికి మన శరీరానికి ఉన్న సంబంధం. మన శరీరం కూడా ఈ విశ్వంలోని ఒక చిన్న భాగం. మన శరీరంలో 72,000 నాడులు, 7 చక్రాలు ఉన్నాయని యోగశాస్త్రం చెబుతుంది. అభిషేకం ఈ నాడులు, చక్రాలను ఉత్తేజపరుస్తుంది. శక్తి కేంద్రం. శివలింగం ఒక శక్తి కేంద్రం. అభిషేకంలో వాడే పదార్థాలు వేరువేరు ఫ్రీక్వెన్సీలను కలిగి ఉంటాయి. పాల అభిషేకం. ఇది మనలోని మూలాధార చక్రానికి సంబంధించినది. తేనె అభిషేకం. ఇది మనలోని అనాహత చక్రానికి సంబంధించినది. జల అభిషేకం. ఇది మనలోని సహస్రార చక్రానికి సంబంధించినది. 1 గంట సేపు శివాలయంలో అభిషేకం చేస్తున్నప్పుడు ఆ ప్రశాంతత వాతావరణం, మంత్రాల శబ్దం, అభిషేక ధ్వని ఇవన్నీ మన మనస్సును, శరీరాన్ని పూర్తిగా ప్రశాంతంగా మారుస్తాయి. ఇది ఒక రకమైన మెడిటేషన్. అభిషేకం తర్వాత వచ్చే సుగంధం మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. శివలింగం అభిషేకం. ఆధ్యాత్మిక అంతరార్థం. శివుడు అంటే మనలోని చైతన్యం, మనలోని ఆత్మ. శివలింగం మన ఆత్మ యొక్క ప్రతీక. అభిషేకం అంటే మనలో ఉన్న చెడును, అజ్ఞానాన్ని శుభ్రం చేసుకోవడం. మనం పూజించే శివలింగం మనలోనే ఉంది. మన మనస్సు, శరీరం పవిత్రంగా ఉంటేనే మనం శివుడిని నిజంగా పూజించినట్టు. శివలింగం కేవలం ఒక విగ్రహం కాదు. అభిషేకం కేవలం ఒక ఆచారం కాదు. ఇవి మన జీవితాన్ని, ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మన పూర్వీకులు అందించిన ఒక గొప్ప శాస్త్రీయ ఆధ్యాత్మిక మార్గం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, శాస్త్రీయ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. నమస్కారం.